హాయ్ అందరికీ వెల్కమ్ టు మమతా లైఫ్ స్టైల్ బంజారా. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేనైతే నా స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తాను అన్నదైతే చూపిస్తాను. ఇంట్లో బిర్యానీ చేసి నెలకు పైనే దాటిపోతుంది. పిల్లలేమో చికెన్ అని అడుగుతున్నారు. సరే ఈరోజు బిర్యానీ చేస్తా అనేసి అయితే బిర్యానీ కోసం అన్నీ తీసుకొచ్చాను నేనే వెళ్ళి. ఇంకా మా వారైతే బయటికి వెళ్ళిపోతే ఆయన ఇంకా పిల్లల సంగతి కూడా మర్చిపోతాడు. ఇంకా నేనే ఫోన్ చేసి డబ్బులు వేయి వెళ్ళి చికెన్ తీసుకొస్తాను అనేసి తీసుకొచ్చాను. ఇంకా బిర్యానీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే చికెన్ మంచిగా కట్ చేసుకోవాలి. నేనైతే బిర్యానీ పీసులే పెద్ద పెద్దగా కట్ చేయించుకున్నాను. 2 లెగ్ పీసులు కూడా వచ్చినాయి. ఇందులో మనకు మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక 2, 3 మిరియాలు, యాలకులు, ఇంకా లవంగాలు ఇవన్నీ వేసుకొని సాయజీర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినంత కారము, ఉప్పు, పెరుగు, కసూరి మేతి అన్నీ ఒకేసారి వేయలేదు. నేను దొరికినట్టు అన్నీ తీసుకొచ్చి వేస్తాను. ఒక్క చోట అన్నీ పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇంకా ఇందులో అల్లం అయితే నేను ఎక్కువగానే వేస్తాను. కొంచెం నీసు వాసన వచ్చినా సరే మా వారైతే అస్సలు తినరు. అది అట్లనే ఉండిపోతుంది. ఆయనే మా ఇంట్లో ఎక్కువ అంటే బిర్యానీ ఎక్కువ ఇష్టపడతారు. అది కూడా బాగా స్పైసీగా ఉండాలి ఆయనకి. ఇందులోకి కొంచెం ఎవరెస్ట్ మసాలానే వాడతాం ఎక్కువగా ఇంట్లో అయితే. అది దీంట్లో బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. అది 5 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకుంటే 2 సార్లు కొంచెం వేసుకుంటా అన్నట్టు. అంటే 2 టైమ్స్ బిర్యానీ చేసినప్పుడు ఒకేసారి మొత్తం వేస్తే పిల్లలకు కూడా మరీ అంత ఘాటు ఇష్టం ఉండదు. మా వారికేమో ఎక్కువ ఘాటు కావాలి. ఇంకా టేస్ట్ అయితే చూసిన. ఉప్పు అయితే ఇప్పుడు వేయను. నేను ఉడికేటప్పుడు ఉప్పు వేస్తాను. ఇప్పుడు ఉప్పు వేస్తే ఏంటంటే వాటర్ అయిపోతుంది ఉప్పుతోటి. అందుకే ఉప్పు ఇప్పుడు వేయను. కారం కొంచెం తక్కువైందని మళ్ళీ ఇంకొంచెం కారం అయితే వేశాను. పిల్లలు కారం ఉన్నా తింటారు కానీ స్పైసీనెస్ ఎక్కువ ఉంటే మాత్రం అస్సలు తినరు. ఇంకా కొంతమంది ఏమో రైస్ ఉడికిచ్చేటప్పుడు ఆయిల్లో వేసి అంటే పోపేసి తర్వాత రైస్ వేస్తారు కదా. నేనైతే అన్నీ డైరెక్ట్ వేసి అలా పెట్టేస్తున్నా. ఇంకా దీన్నైతే ఒక 1 అవర్ పాటు చికెన్ పక్కన పెట్టేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి 2 అయితే ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకుంటున్నా. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసి మీద నుండి వేస్తారు కదా. అలా మా ఇంట్లో పెడితే వీళ్ళకేమో తీయగా అనిపిస్తుందంట. అందుకే బిర్యానీ ఒకసారి అలా వండితే అస్సలు తినలేదు. అందుకే అప్పటి నుండి ఇలా మిక్సీ పేస్ట్ చేసేస్తున్నా. పైనుండి అలా ఫ్రై చేసినవి మాత్రం అస్సలు తినరనేసి ఇంకా దీన్నైతే మంచిగా మిక్సీ పట్టేస్తున్నా. ఇది అయ్యేంతలోపు మా పిల్లలు ఒక 4, 5 సార్లు వచ్చి ఇది కలుపుతుంటేనే వచ్చి టేస్ట్ చేస్తా మమ్మీ అని వచ్చి చూస్తున్నారు. ఇంకా ఈ పేస్ట్ అయితే మంచిగా మెత్తగా పట్టేశాను. దాని తర్వాత టమాటాలు కూడా పేస్ట్ పట్టుకోవాలి. టమాటాలు అయితే నేను డైరెక్ట్ అలానే వేసేస్తా. ఎందుకంటే అది మిక్సీ కదా, అదే గ్రైండ్ చేసేస్తలే అని కట్ కూడా చేయకుండా అలా వేసేసిన డైరెక్ట్. బిర్యానీ చేసేటప్పుడు గిన్నెలు పడతాయి కదా, దాంతోటే నాకు యాస్టకు వచ్చేస్తుంది. ఇంకా మంచిగా దీన్ని కూడా పేస్ట్ పట్టేసుకున్నాను. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మేము నెల అయింది కాబట్టి తిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే రైస్ పెడుతున్నా అన్నట్టు. 1.5 kg రైస్కి 1 kg చికెన్ తీసుకొచ్చిన. మా వారు అప్పటికే అంటనే ఉన్నాడు అంతెందుకు తెచ్చినావు అనేసి. అయినా నేను మాట వింటానా, పిల్లలు తింటారులే 2 పూటలు ఎలాగో తింటున్నాం కదా అనేసి నేనైతే మార్నింగే తెచ్చేసాను. 9:30 అలా తీసుకొచ్చి స్టార్ట్ చేసేసాను. 2 పూటలు తింటారు కదా పిల్లలు అనేసి. ఇంకా చికెన్ కూడా పెట్టేస్తున్నా. ఇంకా 1 అవర్ అలా పక్కన పెట్టేసి ఇంకా చికెన్ కూడా స్టార్ట్ చేసేస్తున్నా. మనం ఆయిల్లో కూడా పోపు దినుసులు మళ్ళీ వేసుకుంటున్నా. నేను డైరెక్ట్ చికెన్లో వేసిన తర్వాత కూడా ఇందులో వేసుకుంటా అన్నట్టు. తక్కువ వేస్తా ఇందులో సాయిజీరా, దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు ఒకటి వేసి ఆకులు వేసుకుంటా, బిర్యానీ ఆకులు. ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయలు, పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వదిలేయాలి. దాన్ని అయితే మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించిన తర్వాత ఇందులో టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ టైం నేను బిర్యానీ నేర్చుకుంది, ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా ఇంత బాగా రాలేదు. ఆ తర్వాత బిర్యానీ టేస్టే మారిపోయింది. అంతలా నచ్చేసింది మా వాళ్ళకైతే. మా వారు ఒకటే అంటారు, నువ్వు అందరికంటే అంటే మేము బయట తిన్నదానికంటే మంచిగానే వండుతున్నావు, ఇంట్లోనే మనం వండుకొని తిందాం బయట వద్దు అనేసి అప్పటి నుండి బయట వంటనే అనిపించింది. అంటే బయట వండడం అస్సలే చేయట్లేదు, ఇంట్లోనే వండుతున్నా. ఇంకా ఇది చూసారు కదా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో టమాటా పేస్ట్ అయితే వేసేస్తున్నా. టమాటా పేస్ట్ బాగా మెత్తగా చేసుకోవాలి, లేకపోతే అవి టమాటా ముక్కలుగా ఉండిపోతూ ఉంటాయి. ఇంకా బాగా పేస్ట్ మెత్తగా చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ అన్నది పైకి వచ్చేయాలి. అంతసేపు అది ఉడుకుతూనే ఉండాలి. ఒకవైపు రైస్ కూడా అయిపోతూ ఉంది. నాకు డౌట్గానే ఉంది అసలు రైస్ ఈ గిన్నెలో అవుతుందా అనేసి.
కానీ లాస్ట్కి ఏం జరిగిందో వీడియో మీరైతే పూర్తిగా చూడండి. చూసారు కదా, టమాటాలో ఆయిల్ అన్నది మొత్తం పైకి వచ్చేసింది. అంతసేపు అలా ఉడుకుతూనే ఉండాలి, అప్పుడే మనకు బిర్యానీ టేస్ట్ అన్నది వస్తుంది. చికెన్ వేసిన తర్వాత కూడా మనం చికెన్లో వాటర్ వేస్తాం కదా, ఆ తర్వాత కూడా ఆయిల్ అన్నది పైకి రావాలి. ఇంకా నేను అల్లం కూడా కొంచెం వేసుకుంటున్నా. నీసు వాసన వస్తే తినరని చెప్పాను కదా, ఏమో ఆయిల్లో కూడా ఫ్రై చేస్తే నీసు వాసన రాదు అంటాడు మా ఆయన అయితే. అందుకే ఆయన కోసం ఎక్కువ అల్లం వాడాల్సి వస్తుంది. ఇంకా 1 అవర్ పక్కన పెట్టేసుకున్నాం కదా, దీన్ని అయితే ఇందులో వేసేసేయాలి. మసాలా మొత్తం మంచిగా పట్టింది చికెన్కి అయితే. ఇంకా దీన్ని అయితే మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. నేను పుదీనా ఆకులు అయితే వేయడం చూపించలేదు, పుదీనా ఆకులు కూడా వేసేసుకున్నా. కొన్ని వాడిపోయినవి ఉంటే అవి కూడా వేసేసిన. ఏది ఉన్నా లేకున్నా పుదీనా స్మెల్ ఉంటే ఇంకా బిర్యానీ వేరే లెవెల్లో వస్తుంది. బిర్యానీకి పుదీనా అంటే అంత ఇది ఉంటుంది, నాకైతే అదే అనిపిస్తుంది. బిర్యానీలో పుదీనా ఉంటేనే మంచిది అనిపిస్తుంది. ఇంకా దాంతో కూడా కొంచెం నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇంకా ఇటువంటి కలిపేసిన తర్వాత మూత పెట్టేయడమే. ఇంకా మళ్ళీసారి కలుపుతున్నా. కింద అయితే మాడిపోయింది, ఆల్రెడీ కొంచెం మాడిపోయింది, చూసుకోలేదు. ఇంకా పైనుండి ఉప్పు వేసేస్తే కొంచెం వాటర్ అన్నది వస్తూనే ఉంటుంది. ఉప్పు వేయడం వల్ల వాటర్ వస్తుంది అంటారు కదా, అలా అన్నట్టు. ఉప్పు అయితే నేను తర్వాతే వేసుకుంటాను. నాకు ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో వీడియోస్ చేయడము, ఎలా చేయాలి, ఎట్లా పెడితే బాగుంటుంది అన్నది ఇప్పుడే నేర్చుకుంటున్నా. వీడియోస్లో మీకు ఏదైనా మిస్టేక్ అనిపిస్తే ప్లీజ్ ఇది చేయకండి, వీడియోస్ మాత్రం చూడండి. మీరు వీడియో చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. వీడియో పూర్తిగా చూస్తేనే నాకు వాచ్ టైం అన్నది పెరుగుతుంది. ఇంకా బిర్యానీలో చికెన్లోకి అయితే కొంచెం వాటర్ అయితే ఆ మసాలా ఉండే కదా గిన్నెలో, అదే కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసేసుకున్నా. ఇదిగో ఇక్కడ నాకు టెన్షన్ మొదలైంది. గిన్నెలో వాటర్ ఏమో కొన్నే ఉన్నాయి, రైస్ ఇంకా ఉడకలేదు, అసలు మెత్తగా అయిపోతుందేమో అని టెన్షన్ అయిపోయింది. ఇంకా ఆ పాటికే కొంచెం మెత్తగా అయిపోయింది రైస్, వాటర్ కూడా లేదు. ఉన్న వాటర్ వంపుదామన్నా రాదు అనేసి అయితే ఇలా జల్లెడతో అయితే తీసేస్తున్నా. చికెన్ బిర్యానీ అంటే మా ఆయనకి ఎంత ఇష్టమో, అదే రైస్ కొంచెం మెత్తగా అయిందనుకోండి, ఇంకా అది ముట్టుకొని నాకు అస్సలే వద్దు అంటాడు. ఆయనకు బిర్యానీ రైస్ వండేటప్పుడు పలుకులుగానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది అంటాడు. కానీ ఈరోజు ఎందుకో మెత్తగా అయిపోయింది. ఇంత క్వాంటిటీలో ఎందుకు పెట్టినరా దేవుడా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి మిస్టేక్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా ఇదంతా అయితే తీసేస్తున్నా. కొంచెమే వాటర్ ఉండే, అంటే గంజి కొంచెమే ఉండే, ఇంకా మిగతాదంతా ఇందులో తీసేసిన. ఆ ఉన్న రైస్ పిల్లలు ఆకలి అవుతుంది అంటే వాళ్ళకు వేరే కర్రీ ఉండే దాంతో అయితే పెట్టేస్తున్నా. ఇంకా ఇదైతే మొత్తానికి ఆల్మోస్ట్ అవ్వొస్తుంది. ఇది మొత్తం చిక్కబడిన తర్వాత బిర్యానీకి అయితే మార్చేసుకోవాలి మనం. నేనైతే బిర్యానీ గిన్నెకైతే ఒకటి తీసుకున్నా. అది తీసుకున్న కానుండే ఎందుకో మా ఇంట్లో బిర్యానీ చక్కగా అసలు వండట్లేదు మేమైతే. ఇంకా లాస్ట్లో మా వారైతే వచ్చిళ్ళు, ఆయన చేయి పడకుండా బిర్యానీ టేస్టే రాదంట, వచ్చి కలుపుతూనే ఉన్నాడు బిర్యానీ అయితే, చికెన్ కర్రీని అయితే. ఆయనే మా ఇంట్లో హెడ్ మాస్టర్ అన్నట్టు, ఏది వండినా ఆయన దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేపియాలి. ఆయన బాగుందంటేనే అప్పుడు దింపేయాలి, లేకపోతే ఇంకా కాసేపు ఉంచాలి. ఇంకా కింద అయితే మందపాటి తవ అయితే పెట్టేసుకున్నా. పల్చటిది పెడితే ఏంటంటే తొందరగా మాడిపోతుంది, ఇట్లా మందపాటిది అయితే మాడదన్నట్టు. ఇంకా బిర్యానీ గిన్నెనైతే మంచిగా రెడీ చేసి అందులో రైస్ అయితే పెట్టేస్తున్నా. లేయర్గా పెట్టాలి. సూప్ అయితే కొంచెం ఎక్కువగానే చేశాను, ఎందుకంటే ఈసారి సూప్ సూప్ తోటి కూడా తిని చూద్దాము అన్నాడని సూప్ కూడా చేస్తున్నాను. ఇంకా మంచిగా లేయర్గా అయితే పరిచేస్తున్నా. మా వాళ్ళు అయితే అది వేస్తున్నానో కానీ అస్సలు ఆగట్లేదు, వచ్చక్కడే కూర్చుంటున్నారు. వీడియోస్లో ఏంటంటే చిన్నపిల్లలు కనిపిస్తే వీడియో అంత రీచ్ అవ్వట్లేదు అనేసి నా బాధ నాకే. మా వారేమో నువ్వేంటి పిల్లల్ని బెదిరిస్తున్నావు అనేసి అయితే అంటాడు. అయినా ఏం చేస్తాంలేండి, ఏదన్నా ఇంకా అంతే అనుకోవాలి. ఇంకా మంచిగా లేయర్గా పరిచేసి మీద నుండి కొత్తిమీర కూడా చల్లుకుంటున్నా. పుదీనా అయితే అయిపోయింది, ఇంకా కొత్తిమీర చల్లుకుంటూ అలా లేయర్గా పరిచేస్తే ఇంకా మన బిర్యానీ ఒక 1/2 అవర్ పైనే దమ్ పెడతాను, సిమ్లో పెట్టేసి దమ్ పెడతాను అన్నట్టు. ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయట్లేదు. ప్రతిసారి ఫుడ్ కలర్ వేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే మనం ఇంట్లో వండి ఏం లాభం, బయట లాగానే ఫుడ్ కలర్ వేస్తున్నాం కదా అనేసి. అందుకే సూప్ అనేది కొంచెం ఎక్కువ చేసి అలా పైనుండి వేశాను, తినడానికి కూడా బాగుంటుంది. ఇంకా మొత్తానికైతే అయిపోయింది. గిన్నె మొత్తం నిండిపోయింది. దమ్ము పెట్టడానికన్నా వస్తుందా రాదా అనుకున్నా, ఇలా ప్రెస్ చేయగానే అలా వెళ్ళిపోయింది. ఇంకా మొత్తానికైతే అయిపోయింది. చాలామంది ఫ్రై చేసిన ఆనియన్లు వేస్తారని చెప్పాను కదా,
మా ఇంట్లో తినరనేసి అవైతే అవాయిడ్ చేస్తున్నా. ఇంకా మంచిగా దమ్ పెట్టేస్తున్నా. దీని మీద అయితే వాటర్ నింపేసి బరువు అయితే పెడుతున్నా. 2 కేజీలు అంటే 2 కిలోల పైనే ఉంది వాటర్. దాని మీద పెట్టేస్తే ఆవిరి అన్నది బయటికి రాకుండా ఉంటుంది. సిమ్లో పెట్టి 1/2 అవర్ పెట్టేసేయాలి. బిర్యానీ అయిపోయిన తర్వాత గిన్నెలు చూడండి ఎన్ని పడ్డాయో. ఇంకా అదంతా క్లీన్ చేయడానికి నాకు ఎంతసేపు పడుతుందో అసలు. ఇంకా మొత్తానికి మీకైతే వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నా. బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దమ్ము పెట్టి తీసిన తర్వాత స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అందరం కలిసి అయితే తింటున్నాము. మీకు వీడియో